ఏమేమి ఇది యాదవ కులమా లేక యాదవ అనాథ గొల్ల కులమా? ఏమంటిది యదువంశము నుంచి వచ్చిన కులము యాదవ కులము. గోవిందుడు పుట్టిన కులము గోకులము. యశోదానందులు పుట్టిన కులము నంద కులము. ద్వాపర యుగములో రాజులుగా రాజ్యాలు ఏలే కులము రాచ కులము. అటువంటి యాదవ కులము ఈరోజు ఈ కలియుగంలో యాదవ అనాథ గొల్లవాడి కింద పరిగణింపబడుతున్నాడు. ఎంత మాట వృత్తిపరముగా తన మేకలు గొర్రెలు కాసుకుంటూ కొండల్లో కోనల్లో అడవుల్లో అగాధములో కడుపు నిండా తిండి లేక కంటి నిండా నిద్ర లేక అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్న కులం. చదువు సంధ్య లేక అమాయకత్వంతో అట్టడుగును మరిగిపోతూ ఉన్న కులం. ఈరోజు ఈ కలియుగములో ప్రతి మనిషి, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ఇంతెందుకు ప్రతి జీవి తన పొట్ట పోషణ నిమిత్తం పగలంతా బయట తిరుగుతూ రాత్రి అయ్యేసరికి తన గూటికి చేరిపోయి భార్య బిడ్డలతో హాయిగా ఆనందముగా కాలం గడుపుతున్నాయి. కానీ గొల్లవాడు మాత్రం పగలంతా మేకల గొర్రెలు కాసుకుంటూ రాత్రి అయ్యేసరికి ఏదో ఒక రైతు మడిలో మందాసి తనిచ్చే గంజి తాగుతూ తను దున్నే దుక్కుబెడ్డలో చిన్న తాటి కమ్మేసుకొని వాటి ప్రాణాలకు తన ప్రాణం బలివడ్డి చిన్న తాటి కమ్మేసుకుని పడుకొని అతి దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అటువంటి యాదవ కులము ఈ పవిత్రమైన ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి 80 సంవత్సరాలు అయింది. ఎందరో మహానుభావులు, ఎందరో మేధావులు, ఎందరో విజ్ఞానవేత్తలు, ఎందరో రాజ్యాంగ నిపుణులు ఈ దేశాన్ని పరిపాలించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎన్నో అట్టడుగున ఉన్న కులాలకు ముందుకు తీసుకొచ్చారు. కానీ గొల్లవాడికి మాత్రం పట్టించుకునే నాయకుడే లేదు. ఎందుకు గొల్లవాడంత చిన్నచూపు? ఎందుకు గొల్లవాడంత ఈర్ష్య? ఎందుకు గొల్లవాడంత ద్వేషము? తనొక భారతీయుడు కాడా? తన ఓటు మీకు చలామణి కావడం లేదా? తను ఒక భారతీయుడని మీకు అనిపిస్తే, తన ఓటు మీకు చలామణి అవుతుంది అని మీకు అనిపిస్తే ఇప్పటికైనా గొల్లవాడి అనాథత్వాన్ని గుర్తించి చేయూతనందించి ముందుకు నడిపించవలసిందిగా రాజ్యాంగ నిపుణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై భరతమాత, జై యాదవ్ కులము, జై యాదవ్.